హాయ్ హలో వెల్కమ్ టు మిస్సెస్ పుష్ప కట్టెల ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి మీ దయ వల్ల. ప్లెయిన్ శారీ మీద పెయింటింగ్ వేసుకోవాలంటే మనం ఏమైనా ట్రైనింగ్ అటెండ్ చేయాలనా? ఏ పెయింట్ కొనాలి, ఎక్కడ బ్రషెస్ దొరుకుతాయి, స్టెన్సిల్ ఏంటి, ఎలా చేస్తారు అని చెప్పి బాగా ఆలోచిస్తున్నట్టుంటారు. సో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నార్మల్గా ఈ ట్రేసింగ్ అంతా వచ్చి కార్బన్ పేపర్ తోటి ట్రేస్ పౌడర్ని రబ్ చేసి యూస్ చేస్తుంటారు పెయింటింగ్ కానీ వర్క్స్ కానీ. సో మనకి అంత టైం లేదు, మనకి కొంచెం ఈజీగా సింపుల్గా అయిపోవాలి కాబట్టి స్టెన్సిల్ ఏమైనా ఉంటుందేమో అని నేను అమెజాన్లో సెర్చ్ చేస్తే నాకు ఈ బ్యూటిఫుల్ స్టెన్సిల్ దొరికింది. దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ మన వీడియోని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం 3 to 4 అవర్స్ కష్టపడి మేము ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మాకు సపోర్ట్ చేయడానికి కోసం మీరు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాగ పెయింటింగ్ చేసుకోవాలి అంటే దీనికి స్టెన్సిల్, పెయింట్ బ్రషెస్ అండ్ ఇంకా గ్లిటర్ జెల్ ఇవన్నీ అవసరం అవుతాయి. నేను మార్కెట్లో కొనుక్కున్నాను, విడివిడిగా ఉంటాయి కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో ఉంటే నేను లింక్ కూడా పెడతాను, మీకు కావాల్సిన కలర్ తీసుకోండి. ఏదైనా ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతుంది ఈజీగా, ఒక్కొక్కటి 20 రూపీస్ అంతే ఉంటుంది. నాకు ఇవన్నీ కలిపి 300 లోపలికే వచ్చేసినాయండి. సో అండ్ దెన్ మనం నార్మల్గా పెయింట్ చిన్నప్పటి నుంచి ఎవరు పెయింట్ వేయకుండా అయితే ఉండరు కదా. సో అలాగనే 2 బ్రషెస్ తీసుకొని కొంచెం మూతలో కొంచెం లిక్విడ్ పోసేసుకొని పెయింట్ లిక్విడ్ అలా డిప్ చేసుకొని కొట్టేసుకోండి ఈజీగా. మొత్తం అంటే స్టెన్సిల్ని జాగ్రత్తగా జరపకండి, అటు ఇటు జరిపారంటే స్టెన్సిల్ అనేది మూవ్ అయిందంటే ఆటోమేటిక్గా శారీ మీద కూడా డిజైన్ మారిపోతుంది. కాబట్టి అది మూవ్ చేయకుండా మీరు చక్కగా పెయింటింగ్ వేసేస్తారు. అండ్ మీ దగ్గర ఫ్రేమ్ ఉంటుంది కదా, వర్క్ చేసుకునే వుడెన్ ఫ్రేమ్ సర్కిల్ షేప్లో అలాంటివి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా దాని మీదే ఇలా పేస్ట్ చేసేసుకొని చేసుకోవచ్చు. నేనైతే బాటమ్ సైడ్ ఒక ప్యాడ్ లాంటిది పెట్టానమాట, ఈజీగా రిమూవ్ అయినా స్టిక్ అవ్వకుండా ఉండాలి దానికి. అలాంటి ప్యాడ్ తీసుకొని బాటమ్ సైడ్లో పెట్టుకోండి, లేదా ఏదైనా చిన్న అట్ట ముక్క పైన షైనీ కవర్తో ఉంటాయి కదా అలాంటి అట్ట ముక్కలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. సేమ్ ఇదే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి త్వరగా షేర్ అవుతుంది అనమాట. వేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత ఈ స్టెన్సిల్ని రిమూవ్ చేయాలన్నమాట. మెల్లిగా రిమూవ్ చేయండి. పట్టుకొని పీకేశారంటే మొత్తం చెదిరిపోతుంది డిజైన్ అంతా. కాబట్టి మెల్లిగా తీసేయండి. తీసిన తర్వాత ఒక 10 minutes వదిలేయండి, అలాగా ఆరనివ్వండి. ఒక 50% ఆరిపోతుంది. డ్రై అయిన తర్వాత గ్లిటర్ గ్లూ ఉంది కదా, ఇది వచ్చేసి అవుట్లైన్. ఇప్పుడు చూడండి, మామూలుగా ఈ గ్లిటర్ గ్లూ వేయకముందు వేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో, ఇది ఇలా ఉంది కాబట్టి నాకు నచ్చలేదు. అందుకే కొంచెం లుక్ బాగా కనిపించడం కోసం నేను ఈ గ్లూ తీసుకున్నాను. దీన్ని మొత్తం అవుటర్ లైన్, ఇన్నర్ లైన్ ఆ డిజైన్ కనిపించే విధంగా మార్క్ చేసుకున్నాను. డిజైన్ లుక్ ఎంత బాగుందో. సో ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అయ్యేంత వరకు దాన్ని చెరపకుండా అలాగే ఉంచండి. నెక్స్ట్ డిజైన్ డ్రై అయిన తర్వాత మూవ్ చేసుకొని కొంచెం కొంచెంగా మీరు స్పేస్ ఇచ్చుకుంటూ నేనైతే స్పేస్ ఇచ్చుకుంటూ వేసాను. మీకు గ్రాండ్ లుక్ కావాలంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు మీ ఓపిక బట్టి. సో ఈ డిజైన్ వచ్చేసి చుడిదార్కి కానీ, దుప్పటాకి కానీ, ఏదైనా ప్లెయిన్ కర్టెన్స్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బాగా ఒక ఫుల్ డే అంటే ఎండలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంచాలి. నీట్గా ఆరిపోవాలన్నమాట. శారీ మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక 1 or 2 days తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు శారీని రెగ్యులర్గా. అంటే వాషింగ్ మిషన్లో అలా వేయకండి, నార్మల్గా చేత్తో ఉతుక్కోవాలన్నమాట. పెయింట్ మీద బ్రష్ వేసి అలా వాష్ చేయకూడదు, హెవీ ఫోర్స్ ఇస్తే వచ్చేస్తుంది అనమాట. మామూలుగా వాష్ చేసుకోండి. అండ్ ఐరన్ చేసుకోవాలనుకుంటే ఆ పెయింట్ చేసిన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఇలా మీరు ఐరన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పెయింట్ మీద ఐరన్ చేయకూడదు అనమాట. తర్వాత శారీ కట్టుకొని చూద్దామని కట్టుకున్నాను. అవుట్లుక్ అయితే ఇలా ఉండేది.
మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.